ఉప ముఖ్యమంత్రిగా సరిపెట్టుకున్న మహారాణి దియాకుమారి రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠం కోసం అటు రాజమాత వసుంధరా రాజే ఇటు మరో మహారాణి దియాకుమారి చివరి వరకు పోటీ పడ్డారు. బీజేపీ ఈసారి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించాలనుకుంది. గెలిచిన 3 రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ చాణక్య మార్క్ చూపించింది. సీనియర్లను పక్కన పెట్టేసింది. స్వామీజీల జోలికి కూడా వెళ్లలేదు. రాజస్థాన్ లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన భజన్ లాల్ శర్మకు ముఖ్యమంత్రి స్థానం కేటాయించింది. ఈ విషయం ముందే గ్రహించిన వసుంధరా రాజే తన ఆశలను వదులుకొని రేసులోంచి తప్పుకుంది. మరో మహారాణి దియాకుమారి మాత్రం తగ్గేదే లేదని చివరి నిమిషం వరకు పావులు కదిపింది. చివరకు ఉప ముఖ్యమంత్రి పగ్గాలు పట్టుకొని సరిపెట్టుకుంది. దియాకుమారి ఆనాటి అందాల ఎంపీ రాజమాత గాయత్రీదేవి మనవరాలు. అప్పట్లో గాయత్రీదేవి అందాన్ని చూసి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సైతం కుళ్ళుకునేవారట. ఐటీ రైడ్ చేయించి కొన్నాళ్లు ఆమెను జైల్లో పెట్టేంత వరకు ఇందిరాగాంధీ పట్టు వీడలేదట. అలా గాయత్రి మాత గురించి ఇప్పటికీ కథలు చెప్పుకుంటారు. దియాకుమారి తొలుత బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా రాజకీయ ప్రవేశం చేశారు. రెండవసారి ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి ఆమె ప్రచారానికి కూడా రాకపోవడంతో ఓటర్లు ఓడించి తగిన బుద్ధి చెప్పారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టారు. చాలా మంది ఎంపీలు పార్లమెంట్ లో ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారట. ఆమెతో ఫోటోలు దిగడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఇంకా ఎంపీ పదవి కాలం 4 నెలలు ఉండగానే ఈసారి పార్టీ ఎత్తుగడ్డల్లో ఆమెకు విద్యాధర్ నగర్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. బంపర్ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి పీఠం వైపు ఒక్క చూపు చూసింది. కానీ అధిష్టానం ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టింది. 2028లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని అంటోంది మహారాణి దియాకుమారి.